హాయ్ ఫ్రెండ్స్. ఈ ఎస్ఎన్టీ విషయంలో చాలా భయాందోళనలు అంటే యాస్పిరెంట్‌గా మీకే కాదమ్మా, మాకు కూడా చాలా ఉంటున్నాయి. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికో అసలు ఏ కార్నర్‌లో ఎలా అడుగుతాడనేది కూడా ఉంది. కాబట్టి మీ ప్రిపరేషన్‌లో ఎస్ఎన్టీ అందరికి ఇలానే ఉంటుంది. మీకే కాదు, ఫర్ ఎవ్రీ యాస్పిరెంట్ అది అంత డిఫికల్ట్‌గా ఉంటుంది. సో, ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ ఎక్కువగా స్కోర్ చేయడానికి ప్రయత్నించండి. కొంచెం మోడరేట్ నుంచి హై స్కోరింగ్ ఎకానమిక్ ప్రయత్నించండి. అండ్ ఎస్ఎన్టీ అయితే ఇంకా వెరీ డిఫికల్ట్ కాన్సెప్ట్ అని నేను అనుకుంటున్నాను. సరే, దీంట్లో మనకేంటంటే ఒక 5-6 డిపార్ట్మెంట్స్ కానీ, మినిస్ట్రీస్ కానీ క్రూషియల్ రోల్ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఒకటి, డిఆర్‌డిఓ ఒకటి, ఓకే, ఎన్‌పిసిఎల్ ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ ఒకటి. ఇట్లా ఒక 7 to 8 ఐదర్ మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్స్ యొక్క మనకు యాన్యువల్ రిపోర్ట్ ఏదైతే మనకు పిఐబిలో దొరుకుతుందో అది మీరు ఖచ్చితంగా చదవాలి. వాటి వల్ల మీకు ఎస్ఎన్టీలో ఒక 5 to 6 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ యాన్యువల్ రిపోర్ట్ మనకు కీ పాయింట్స్తో పాటు ఒక 20 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. అన్నీ నేను ఒకేసారి స్పీడ్గా నేను చదువుకుంటూ చెప్పడం ఇబ్బంది అవుతుంది. రెండవది ఏంటి, మీకు కూడా వినడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అండ్ ఏదైనా ఒకటి వచ్చిందనుకోండి, దాంట్లో ఒక ప్రోగ్రామ్ని ఓపెన్ చేసేటప్పుడు మళ్ళీ టైం కన్జ్యూమింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇది ఒక 1 or 2 days తీసుకొని భాగాలుగా చెప్పి దాన్ని మర్జ్ చేసి మీకు అప్లోడ్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను. దాని ప్రకారం ఇది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనం ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ యాన్యువల్ రిపోర్ట్, దీని నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది టైగర్ రిజర్వ్ సంబంధించిన క్వశ్చన్ కానీ, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ఏదైతే వచ్చిందో దానికి సంబంధించిన క్వశ్చన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇండియా అచీవ్డ్ మైల్ స్టోన్ ఆఫ్ ప్లాంటింగ్ 1 or 2 crore trees అండర్ ఏక్ పేడ్ మా కే నామ్, ప్లాంట్ ఫర్ మదర్ నేమ్ క్యాంపెయిన్ ఎయిమింగ్ ఫర్ 140 crore బై March 2025. ఈ స్టేట్మెంట్స్ కూడా ఇంపార్టెంట్. మొన్న 2024 June 5th ఎన్వైర్న్మెంట్ డే రోజున ప్రధానమంత్రి తన అమ్మ పేరుతో ఒక మొక్కను నాటడం జరిగింది. సో అందరూ కూడా ఏంటి, మదర్ పేరుతో ఏం చేయండి, మొక్కల్ని నాటండి. తద్వారా 2025 కల్లా 140 కోట్లు కేవలం ఈ క్యాంపెయిన్ ద్వారా నాటే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆ క్యాంపెయిన్ ద్వారా మనకు అసలు మొన్ననే ప్రారంభించారు. వితిన్ 6 months 1 or 2 crores క్యాంపెయిన్స్ సాప్లింగ్స్ మనం ప్లాంట్స్ నాటేయడం జరిగింది. ఏంటి దానికి, ఏక్ పేడ్ మాకే నామ్, అమ్మ పేరుతో ఒక వృక్షాన్ని, ఒక మొక్కని నాటడం అని అర్థం. దాన్ని పెంచడం అని కూడా అర్థం. దాని అర్థం ఓకే, ప్లాంట్ ఫర్ మదర్. ఓకే, ఇది మళ్ళీ ఈ ప్రోగ్రామ్కి సంబంధించి కింద ఎనాలిసిస్ ఉంది, అది మళ్ళీ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మినిస్ట్రీ నోటిఫైడ్ ద ఎకో మార్క్ రూల్స్ ఆన్ 26 September 2024. మనకు ఇంతకుముందు ఎకో మార్క్ రూల్స్ అనేవి ఉండేవి, అవి 1991కి సంబంధించినవి, 1991. ఓకే, దాన్ని ఏం చేశారండి, మనకు అమెండ్ చేసి కొత్త ఎకో మార్క్ రూల్స్ తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ హిట్ మైల్ స్టోన్స్, 40% పర్టిక్యులేట్ మ్యాటర్, పదార్థపు ఘన ద్రవ్యరాశి, కణ పదార్థపు ద్రవ్యరాశి అని అంటాం, రిడక్షన్ ఇన్ 23 cities, ₹11,200 crore ఫండ్ అలొకేటెడ్ ఫర్ పొల్యూషన్ కంట్రోల్, ప్రాణా పోర్టల్ లాంచ్డ్ ఫర్ రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్. సరే, ఎన్సిఏపి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది మనకు ఎక్కడ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్రోగ్రామ్ ఢిల్లీకి సంబంధించింది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది ఎంటైర్ నేషన్ సంబంధించింది. దేశంలో 130 నగరాల్లో దీన్ని ప్రారంభించారు, 130 పట్టణాల్లో 2019లో. పర్టిక్యులేట్ మ్యాటర్ ఏదైతే ఉందో 2.5 దాన్ని తగ్గించడానికి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. కొన్ని సిటీస్ టార్గెట్ని అచీవ్మెంట్కి దగ్గరలో ఉన్నట్లు ఇక్కడ చెప్తున్నారు. 40% ఆఫ్ పర్టిక్యులేట్ మ్యాటర్ రిడక్షన్ ఇన్ 23 cities, 23 సిటీస్లో పర్టిక్యులేట్ మ్యాటర్ 40% తగ్గిందని ఇక్కడ చెప్పాడు. ఎనాలిసిస్ ఉంది, ఎనాలిసిస్ మళ్ళీ ఒక వీడియో చేద్దాం. ఓకే, వీడియో చేసి దీనికి యాడ్ చేద్దాం. అన్నీ ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతాం. అండ్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రాణా పోర్టల్ లాంచ్డ్ ఫర్ రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్. అండ్ ప్రాణా పోర్టల్లో మనం ఓపెన్ చేస్తే కనుక ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే, హైదరాబాద్లో 130 cities హైదరాబాద్ ఉంటే ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఎట్లా ఉంది ఏంటనేది తెలుస్తుంది. సో ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కోసం ప్రారంభించిన పోర్టల్ ఏది అని అడగొచ్చు, ఏంటని, ప్రాణా. MISTI launched on World Environment Day 2024 to restore mangroves and boost coastal sustainability. What is MISTI అని అంటాడు?
ఓకే, మిస్టీ అంటే ఏంటి అని అంటాడు. సమ్వాట్ మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటేట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్. ఇది లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు లాంచ్ చేశారంటే రిస్టోర్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ అండ్ బూస్ట్ కోస్టల్ సస్టైనబిలిటీ, తీర ప్రాంత సుస్థిరాభివృద్ధి, అదేవిధంగా మడరణ్యాల పునరుద్ధరణ కోసం దీన్ని ప్రారంభించారు. ఆల్రెడీ 22,561 hectares of degraded mangroves restored in 13 states and UTs, and 17.96 crore released for the restoration of 3,836 hectares in 6 states and UTs. అంతా మడరణ్యాల భూభాగంని రీస్టోర్ చేస్తున్నారంట. 9 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. అండ్ ఈ రీస్టోరేషన్ 6 రాష్ట్రాలకు సంబంధించిన ఇంత రీస్టోరేషన్కి ఇంత ఫండ్స్ అలొకేట్ చేసినట్లు చెప్తున్నారు. ఇక్కడ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం గత 2 సంవత్సరాల్లో అత్యధిక మడ అరణ్యాలను పెంచిన రాష్ట్రంగా ఏపీ ఉంది. 17 చదరపు కిలోమీటర్ల మడ అరణ్యాలు పెంచింది. ఇది చదరపు కిలోమీటర్లు కాదమ్మా, హెక్టేర్స్. గుర్తుంచుకోండి, డిఫరెన్స్ చూడండి. హెక్టేర్స్, ఎకర్స్, స్క్వేర్ కిలోమీటర్ అన్నిటిని కూడా గమనించండి. ఓకే, బయోడైవర్సిటీ రూల్స్, అమెండ్మెంట్ రూల్స్. ఆల్రెడీ నేషనల్ బయోడైవర్సిటీ రూల్స్ మనకేంటి 2002 నుంచి ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. దానికి సంబంధించిన అమెండ్మెంట్ రూల్స్ 2024ని నోటిఫై చేశారు. అంటే ఎప్పుడు నోటిఫై చేశారు? 22 అక్టోబర్ 2024 అని చెప్పడం జరిగింది. 125 ప్రాజెక్ట్స్ శాంక్షన్ ఇన్ 2024-25 అండర్ నగర వన యోజన. నగర వన యోజన కింద మనకు నగర వనాలని, అదేవిధంగా నగర వాటికలు, నగర వనాలు, నగర వాటికలు రెండింటిని అభివృద్ధి చెందిస్తున్నారు. నగర వనాస్, నగర వాటికస్ వీటిని డెవలప్ చేయడానికి మనకు ఈ ఎఫారెస్ట్రేషన్, నేషనల్ ఎఫారెస్ట్రేషన్ అండ్ నేషనల్ ఎఫారెస్ట్రేషన్ అండ్ ఎకో రిహాబిలిటేషన్ బోర్డుని ఏర్పాటు చేశారు. మీకు అర్థమవుతుందా? NAEB అని అంటాం, దాన్ని ఏర్పాటు చేశారు. అది ఏం చేస్తుందంటే మనకు నగర వనాలని, నగర వాటికల్ని అభివృద్ధి చెందిస్తుంది. సో 125 ప్రాజెక్ట్స్ శాంక్షన్డ్ అండర్ నగర వన యోజన విత్ 106 crore రిలీజ్డ్ టు 9 స్టేట్స్ అండ్ UTs. సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 86 ప్రాజెక్ట్స్కి 4 స్టేట్స్ సంబంధించి ఇన్ని క్రోర్స్ రిలీజ్ చేసినట్లు చెప్పారు. ఎవరు? మనకు నేషనల్ ఎఫారెస్ట్రేషన్ అండ్ సమ్వాట్ ఇకో రీహాబిలిటేషన్ బోర్డు అనుకుంటే, ఒకసారి చూద్దాంలేండి. ఆ బోర్డు ఈ నగరవన స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అది ఇంపార్టెంట్. దీని మీద మళ్ళీ స్లైడ్ చేస్తాం మనం, ఇంకో స్లైడ్ ఉంది, చేస్తాము, అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా రోస్ టు 57. 2 new tiger reserves notified in 2024. Guru Ghasidas Thamor Pingla and Ratapani Tiger Reserve. రతపాని టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ 57th టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా. మధ్యప్రదేశ్లో 8వ టైగర్ రిజర్వ్. ఓకే, అంతకన్నా ముందు ఇదే సంవత్సరంలో ఇంకొకటి ప్రకటించారు, 56వ టైగర్ రిజర్వ్ భారతదేశానికి. ఛత్తీస్గఢ్లో 4వ టైగర్ రిజర్వ్. భారతదేశంలో టైగర్ రిజర్వ్ల విస్తీర్ణం ప్రకారం 3వ పెద్దదైన గురు ఘాసీదాస్ తమోర్ పింగ్లా. గురు ఘాసీదాస్ తమోర్ పింగ్లా, నేనే తిమోర్ పింగ్లా అన్నట్టు ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది, అక్కడక్కడ కన్ఫ్యూజ్ అవ్వటం. సో గురు ఘాసీదాస్ అన్న గుర్తుంచుకోండి. తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. మనకు నాగార్జున సాగర్, శ్రీశైలము, మానస్ తర్వాత 3వ పెద్దది అది విస్తీర్ణం పరంగా. ఇది ఛత్తీస్గఢ్లో 4వ టైగర్ రిజర్వ్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మనం కరెంట్ ఇష్యూస్లో వీటిలో కొన్ని కరెంట్ ఇష్యూస్లో ఆల్రెడీ మాట్లాడామమ్మా. అయినప్పటికీ ఇయర్ అండ్ రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది మనం రిలీజ్ చేశాక ఇంకా చాలామంది దీన్ని కాపీ కొట్టడం అదంతా చేస్తారు. సరే, ఎక్కడ ఏమొచ్చినా సరే మీరు వదలొద్దు. ఏ ఫ్యాకల్టీ ఎక్కడ ఏం చెప్పినా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది మీకు వాల్యూ అడిషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 13 beaches across 6 states and 3 UTs certified with Blue Flag certification for the season 24-25. ఈ సీజన్కి సంబంధించి 13 బీచెస్, 6 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్, ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తుంది. తద్వారా ఏంటంటే సుస్థిరాభివృద్ధికి పెట్టింది పేరుగా ఉంది కాబట్టి మనకు పర్యాటక అభివృద్ధి జరుగుతుంది. తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇట్లా ఇంతకుముందు 10 ఉండేవి, 11, 12 2 కూడా లక్షద్వీప్లో మినికాయతుండి అని కడ్మట్టు ప్రకటించారు. అండ్ 13వది ప్రాసెస్ అయింది. మరి ఇక్కడ 13వదని అనౌన్స్ చేస్తాడు కాబట్టి చెప్పుకోవచ్చు. కర్ణాటకలో మనకిది తన్నీర్ భవి అనే బీచ్ 13th బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్గా చెప్పవచ్చు. ఓకేనా? UNEA అడాప్టెడ్ రెజల్యూషన్ ఆన్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ బేస్డ్ ఆన్ ద పర్సెప్ట్స్ ఆఫ్ మిషన్ లైఫ్. భారత ప్రధాని గ్లాస్గో సమావేశంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణ పరిరక్షణ కోసం మన విధానాల్లో మార్పు రావాలి, మన జీవన విధానంలో పర్యావరణం అనేది ఇంక్లూడ్ అవ్వాలని చెప్పి ఆయన లైఫ్ అనే నినాదాన్ని ఇచ్చాడు. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేది. దానిని
యునైటెడ్ నేషన్స్ మనకు ఏమి ఎన్విరాన్మెంటల్ అసెంబ్లీ కూడా అడాప్ట్ చేసుకుంది అని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఇండియా హోస్టెడ్ థర్డ్ వాయిస్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ఆన్ 17th August 2024, డేట్ ఇంపార్టెంట్, విత్ ద ఓవర్ రీచింగ్ థీమ్ అండ్ ఎంపవర్డ్ గ్లోబల్ సౌత్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. ఇది వర్చువల్ మీటింగ్ అండి. మనకు వర్చువల్గా ఈ మీటింగ్ జరిగింది. ఇదేమి ఎక్కడో ఏదో ప్రదేశంలో జరిగినట్లు కాదు, వర్చువల్గా ఈ మీటింగ్ మనం కండక్ట్ చేసాం. సౌత్ అనేది గ్లోబ్లో ఎంత ఇంపార్టెంట్ ప్రపంచంలో, ఈ సౌత్ దేశాలన్నీ ఏకతాటి మీద ఉండాలి, ఉంటూ పర్యావరణ పరిరక్షణను పూనుకోవాలి, అది ఆదర్శంగా ఉండాలి, హక్కుల్ని సాధించుకోవాలని చెప్పి స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా మనకు ఏంటి వసుదైక కుటుంబం అనే నినాదం ఇవ్వటం జరిగింది. ఓకే, అండ్ అఫ్ కోర్స్ ఈ థీమ్తో పాటు భారతీయతను చెప్పడానికి ప్రయత్నించారు. వసుదైక కుటుంబం ఒకటి, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా మనకు ప్రయాస్ ఒక 4 ఇచ్చారండి దీనికి సంబంధించి. విశ్వాస్, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, ఓకే, సబ్కా ప్రయాస్ లాంటి నినాదం ఇచ్చి సరే ఆ వర్చువల్ సమ్మిట్ యొక్క థీమ్ ఏముందంటే అన్ ఎంపవర్డ్ గ్లోబల్ సౌత్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. సుస్థిరాభివృద్ధి కోసం మనకి ప్రపంచ సాధికార దక్షిణం అనే నినాదం ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇండియా కండక్టెడ్ ఫస్ట్ ఎవర్ గ్యాంగెస్ రివర్ డాల్ఫిన్ ట్యాగింగ్. గ్యాంగెస్ రివర్ డాల్ఫిన్ సెన్సస్ కూడా కండక్ట్ చేశారు. ఆ డాల్ఫిన్ సంబంధించిన ట్యాగింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఫస్ట్ అస్సాం స్టేట్లో ప్రారంభించారు. యూపీనో బీహారో కాదు, ఏ స్టేట్లో ప్రారంభించినట్టు చెప్పాలి, అస్సాం. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 రిలీజ్డ్. Forest and tree cover reach 8,27,357 square kilometer, accounting 25.17% of India's geographical area. ఇది ఆల్రెడీ మనం యూట్యూబ్లోనే దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మనం పెట్టడం జరిగింది. ISFR 2023 రిలీజ్ అయింది. మనకి 25.17% ఏముంది, ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ రెండు కలిపి ఉన్నాయి. ఫారెస్ట్ కవర్ అయితే కనుక మనకు 21. ఇంతకుముందు 7.1 ఉండేది, ఇప్పుడు 21.76కి రీచ్ అయింది. ఓకే, అండ్ ట్రీ కవర్ ఇంతకుముందు 2.91 ఎంత ఉండేది, అది 3.51కి ఎందుకు రీచ్ అయింది. ఓవరాల్గా మనకి ఈ పాయింట్ ఇది గుర్తుంచుకోవాలి. నేను చెప్పాను, ఆ రిపోర్ట్ అంతా చదివాను, మీకు వినిపించాను, కీ సమ్మరీ కూడా చూసాం. ఇప్పటికైతే 25.17 గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి మళ్ళీ కీ పాయింట్స్ ఇక్కడ ఇచ్చారండి మనకు. 22nd అనుకుంటా దాంట్లో ఇచ్చారు చూడండి, ఇది ఉంది. ఓకే, 21.76 ఫారెస్ట్ కవర్, 3.41 ట్రీ కవర్ పర్సెంటేజ్, అవి గుర్తుంచుకోవాలి. ఏ స్టేట్స్ పెంచాయి, ఏ స్టేట్స్లో తగ్గింది, ఈసారి అడవులు ఎక్కడ తగ్గాయని కూడా స్పష్టత కీ పాయింట్స్లోనే ఇవ్వటం జరిగింది. మడారణ్యాలను ఎవరు పెంచారు, ఎవరైనా కోల్పోయారా, ఓకే, తర్వాత శాతాల్లో ఎవరున్నారు. మనకు చూడండి 19 రాష్ట్రాలంట కేంద్రపాలిత ప్రాంతాలు, మనకు 19 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు 33% అడవుల్ని కలిగి ఉన్నట్లు చెప్పారు. దాంట్లో ఒక 8 స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ముఖ్యంగా ఎంత, వాటి భూభాగాల్లో 75% వరకు మిజోరాం, అదే అండమాన్ నికోబార్, లక్షద్వీప్ కాకుండా మిగతా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అస్సాం మినహా మిగతా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మనకు ఏంటమ్మా ఆల్మోస్ట్ 75% అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉన్నట్లు, అటవీ శాతం 70% కలిగి ఉన్నట్లు ఈ నివేదికలు ఉంది. ఇది మళ్ళీ ఇప్పుడు చెప్తాం, మళ్ళీ దీని మీద ఒక వీడియో తయారు చేసి ఈ పాయింట్సే చదువుతా. ఓకే, మీకు కొంత ఎక్కుతుంది. ఓకేనా, కంటిన్యూ చేద్దాం. మళ్ళీ దీనికి యాడ్ చేసుకుంటూ వీడియోస్ వచ్చి కంప్లీట్ రిపోర్ట్ని ఒక 35 to 40 minutesలో కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దాం.